హాయ్ అండి. ఈరోజు నేను మైసూర్ బోండా చేయబోతున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఫస్ట్ ఒక కప్పు నిండా పుల్లటి పెరుగు తీసుకున్నానండి. మనం ఈ బోండాలకి పుల్లటి పెరుగు తీసుకుంటేనే మంచిగా వస్తాయండి. కొంచెం సాల్ట్ అండి, బేకింగ్ సోడా అండి. మనకు బోండాలు బాగా పొంగినట్టు ఫ్లమ్సీగా రావాలంటే స్పాంజీలాగా మనము ఫస్ట్ ఇలా పెరుగు బాగా ఇలా కలుపుకున్నాం అనుకో. చూడండి, మనము బేకింగ్ సోడా వేసాం కదా, చూడండి ఇలా వచ్చేస్తాయి, బబుల్స్గా వస్తాయండి. ఆయిల్ అండి, టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. బాగా విస్కర్తో మనం ఇలా కలుపుకొని ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకున్నానండి. మనం ఒక కప్పు నిండా పెరుగు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకుందాం. మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి. మనం మైసూర్ బోండా అంటే మైదా పిండితో చేస్తేనే బాగా వస్తుందండి, అందుకని నేను మైదా పిండితో చేస్తున్నాను. ఇప్పుడు మనము కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని బాగా చేయితో మదం చేస్తా కలుపుదామండి. ఇది బాగా పెరుగులో మెల్ట్ అయ్యి బాగా వస్తుందండి. ఒక హాఫ్ అన్ అవర్ కానీ మనము రెస్ట్ ఇచ్చామనుకో, పిండిని బాగా ఉప్పు పెరుగు అని కలిపాము కదండి, పిండి బాగా వస్తుందండి. మనం ఇలా అన్నప్పుడు ఇలా రావాలి. ఇప్పుడు మిగతా వేసేస్తాము. అల్లం ముక్కలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అండి, కరివేపాకు సన్నగా కట్ చేశాను, 2 పచ్చిమిర్చి అండి. చూసారు కదండి, మనం ఇలా కలుపుకోవాలి. పిండి ఇలా స్మూత్గా ఇలా రావాలండి. చూడండి, నవరు పిండిని రెస్ట్ ఇద్దామండి. ఈలాగా మనం పల్లి చట్నీ చేసుకుందాం. ఇప్పుడు నేను పల్లీలు వేసాను, 2 గుప్పిళ్ళు వేసాను, ఒక 5 పచ్చిమిర్చి వేసానండి. అన్ని ఇలా మన సన్న మంట మీద వేయించుకొని మిక్సీలో వేసుకుందామండి. అన్ని చూసారు కదా, పచ్చిమిరపకాయలు పల్లీలు వేయించాం కదా. ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి అండి, తెల్లగడ్డ, చింతపండు అన్ని ఎంత వేసుకోండి, బాగుంటుంది. కొంచెం కల్లుప్పు, చల్లన్నాక మిక్సీ పెట్టుకుందాం. ఆవాలండి, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అండి. మనం పోపు పెట్టేసుకున్నాం. ఇప్పుడు చూసారు కదా, మనం కొంచెం నీళ్ళు పోసుకొని చట్నీ బాగా పట్టేసానండి, పల్లి చట్నీ. ఇప్పుడు పోపు ఇంతేనండి, పల్లి చట్నీ. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా, చూసారు కదండి, ఇలా రావాలి పిండి. మనకు బోండా బాగా వస్తుందండి. చూసారు కదండి, పర్ఫెక్ట్ కుదిరిని మైసూర్ బోండాలు. చూడండి, నూనె అస్సలు పీల్చుకోలేదండి. చూసారు కదా, సరే చూడండి, ప్లంబీగా ఎలా వచ్చిందో చూడండి పిండి బాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, డన్.